హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా చేసుకునే వాటికి మనం బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడం ఎందుకు. మరి మీలో ఎంతమందికి కేఎఫ్సీ చికెన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. తక్కువ ప్రాసెస్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే లేయర్స్ వైజ్గా చికెన్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసాయండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి శుభ్రం చేసుకున్న 1 kg చికెన్ నేను తీసుకుంటున్నానండి. అయితే నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, అలానే జాయింట్స్ కూడా తీసుకున్నానండి. జాయింట్స్ కన్నిటిని కూడా నైఫ్తోని ఈ విధంగా గంటలు పెట్టుకుంటున్నాను. మనం పట్టించే మసాలా అయినా మ్యాగ్నేట్ చేసినప్పుడు చికెన్ జ్యూసీగా రావాలనుకుంటే ఈ ప్రాసెస్ అస్సలు మిస్ చేయొద్దండి. జాయింట్స్ని అయితే అలా చేసుకున్నాను. బోన్లెస్ చికెన్ అయితే ఫోక్ తీసుకొని మొత్తం ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం పట్టించే మసాలా అంతా కూడా బాగా వెళ్ళి మనం బయట తింటాం కదా, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అవ్వాలంటే ఈ ప్రాసెస్ అస్సలు మిస్ చేయకండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చికెన్ అంతటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేరొక బౌల్లో అయితే పెట్టుకొని 1 కప్పు పెరుగుకి 1 కప్పు నీళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసుకొని బాగా మజ్జిగ ఎలా కలుపుకుంటామో అలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం గంటలు పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ముందుగానే ప్లాన్ చేసి చేసుకుంటే టైం ఉంటుందండి. అప్పుడు మాత్రం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మజ్జిగతో పాటు చికెన్ చాలా జ్యూసీగా రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడు 1 గంట అయినా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మన చికెన్ అనేది చాలా జ్యూసీగా రెడీ అవుతుంది. 1 అవర్ తర్వాత మజ్జిగ నుంచి చికెన్ అంతా కూడా సపరేట్ చేసుకొని వేరొక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె యాడ్ చేసుకొని మొత్తం మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి గట్టిగా మసాలా అంతా ఇలా పట్టించేసి చక్కగా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలాగా వేరొక ప్లేట్ తీసుకోవాలండి. పైన డస్టింగ్ కోసం ఇప్పుడు పౌడర్ రెడీ చేసుకోవాలి మనం. అందులోకి 2 కప్పులు అయితే మైదా పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు అయితే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఆఫ్ ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా పిండిలో మొత్తం మిక్స్ అయినట్లు ఈ మసాలాలన్నీ కలిపేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే ఐస్ వాటర్ రెడీ అయిపోద్ది. మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని వీడియోలో చూపించిన విధంగా పిండిలో వేసుకొని గట్టిగా అద్దుకుంటూ కూడా మొత్తం అంతా కూడా దానికి పట్టినట్లుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని అద్దుకోవడం వల్ల మంచిగా లేయర్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయండి. ఈ విధంగా రెడీ చేసుకున్న చికెన్ని మనం ఐస్ వాటర్ రెడీ చేసుకున్నాం కదా, అందులోకి ఈ చికెన్ వేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకొని వెంటనే తీసేయాలి. అప్పుడే మనకి మంచిగా పిండి అనేది దానికి పట్టుకొని ఉంటుంది. ఐస్ వాటర్లో వేసిన చికెన్ని వెంటనే మళ్ళీ పిండిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతటినీ కూడా దాని మీదకి వేసుకొని గట్టిగా అదుముకుంటూ కూడా పిండిని పట్టించుకొని మొత్తం ఎక్సెస్ పిండి అంతా తీసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి ఇలా ఊపామంటే వెంటనే మొత్తం అంతా కూడా ఉండిపోతుందండి. అప్పుడే లేయర్స్ కూడా చాలా బాగుంటుంది. అలానే జాయింట్సే కాకుండా నేను బోన్లెస్ చికెన్ కూడా తీసుకున్నాను కదా, దాన్ని కూడా ఈ విధంగానే పట్టించుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లోని మందులో పిండిలో ముంచి తర్వాత వాటర్లో వేసి వెంటనే తీసి మళ్ళీ పిండిలో పెట్టుకొని గట్టిగా అదుముకున్నామంటే పిండి అంతా కూడా దానికి మంచిగా లేయర్స్లా కోట్ అయిపోతుందండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం తినడానికి రెడీ అవుతున్నాం అన్నప్పుడు మాత్రమే ఇలా రెడీ చేసుకుని వెంటనే ఫ్రై చేసేసుకోండి. లేదు అంటే ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టామంటే మొత్తం లేయర్స్ అన్నీ కూడా పాడైపోతాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వెంటనే మనం రెడీ చేసుకున్న చికెన్ అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఓవర్ హీట్ అవ్వకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి. మనం చికెన్ పీసెస్ యాడ్ చేయగానే వీడియోలో చూపించిన విధంగా ఎయిర్ బబుల్స్ అన్ని ఆయిల్లో పోయాయంటే చికెన్ అంతటిని కూడా ఇంకో టర్న్కి తిప్పుకోవాలండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా సెకండ్ టర్న్ చేసుకుని వెంటనే కూడా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కూడా చికెన్ ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. కొంచెం టైం తీసుకొనైనా లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకున్నారంటే మంచి కలర్తోని బయట కొన్నట్టే చికెన్ కేఎఫ్సీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి పెరి పెరి మసాలాలతో మైనస్తో సర్వ్ చేసామంటే ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదంటారండి ఇంట్లో వాళ్ళైతే మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయినా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా చూడాలనుకుంటే మరి మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.